హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎన్డిఎస్. దిస్ ఈజ్ నాట్. ఇవాళ గోల్డ్ ఆయిల్ ప్రైసెస్ ఓవరాల్ మార్కెట్గా చూసుకుంటే కనుక ఎలా ఉన్నాయి అనేది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. సో దిస్ ఈజ్ గోల్డ్ అయితే పడిపోయింది 4860 నుంచి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. తర్వాత స్ట్రాంగ్ బేస్ 4860 మేజర్ సపోర్ట్ ఉంది. ఆల్రెడీ స్టార్టెడ్ టు క్లైంబింగ్ అప్. వీడియో చేసే టైంకి మీరు ఒకసారి ఏంటంటే బేరిష్ మూమెంటం ఇది గోల్డ్ చూసుకుంటే కనుక. బట్ స్ట్రాంగ్ యూఎస్డి ప్రెషర్, డాలర్ అయితే రాకెట్లో దూసుకెళ్తుంది. 99 నుంచి 3 రోజుల నుంచి 99కి అయితే తగ్గేదేలే అన్నట్టుంది అనమాట. సెల్ బిలో 5000, బై ఓన్లీ 5200 బ్రేక్అవుట్. ఓకే, ఈ చార్ట్లో చూసుకుంటే కనుక ఇదైతే గోల్డ్, ఇది ఈ ప్యాటర్న్ ఇక్కడి నుంచి స్టార్టెడ్ టు ఫోల్డ్ అప్. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇవాళ పొద్దున్న మొత్తం అంటే మిడ్ నైట్ నుంచి పడిపోయింది. సో దాని తర్వాత నుంచి మళ్ళీ పెరగడం స్టార్ట్ చేసింది అనమాట. అలాగే ఆయిల్ ప్రైసెస్ చూసుకుంటే కనుక ఆయిల్ ప్రైసెస్ ఆల్వేస్ పైకి వెళ్తానే ఉంది. ఇట్స్ స్ట్రాంగ్ బుల్లిష్. వారు, సప్లై రిస్క్, ఆయిల్ ఇంక్రీజింగ్, ఇవన్నీ చూసుకుంటే మీకు అర్థమవుద్ది. గోల్డ్ ఆయిల్లో అయితే మంచి రిటర్న్స్ అయితే వస్తున్నాయి అన్నమాట ప్రజెంట్. నేను కూడా ఒక ట్రేడ్ చేశాను. ఆ ట్రేడ్ ఎలా చేశాను అనేది కూడా నేను పెట్టాను. అరౌండ్ $250-500 ఎలా ఈజీగా మనం ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇది పెరుగుతూనే ఉంది ఆయిల్ ప్రైసెస్ అయితే. సో ఇది ఓవరాల్గా గైస్. తర్వాత ఇంకొక వెబ్సైట్ ఏంటంటే బ్లూంబర్గ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట మనకి. ఇలా దిస్ ఈస్ ద వెబ్సైట్ bloomberg.com. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను ఆ లింక్ పంపిస్తాను. యుఎస్ మార్కెట్కి సంబంధించిన ఒక 60% డేటా మొత్తం, న్యూస్ మొత్తం ఇక్కడ దొరికేస్తుంది మీకు. ఇదొక వెబ్సైట్ investing.com అని ఇంకో వెబ్సైట్ ఉంటుంది. ఈ రెండు ఫాలో అయితే కనుక యూ గైస్ కెన్ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ అబౌట్ యుఎస్ మార్కెట్ అనమాట. సో ఇవాళ మార్నింగ్ 7:31 ఇండియన్ ఏఎస్టీకి నేను వీడియో చేసే టయానికి సెల్ ఇది న్యూట్రల్లో ఉంది. 15 నిమిషాలు బేరిష్ మొమెంటం అయితే ఉంది. నేను ఆల్రెడీ మీకు వైట్ బోర్డ్లో నేను చేసి పెట్టాను. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఎక్కడ వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ ఇంట్రాడే ఫాలోవర్స్ అందరూ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకునేటప్పుడు. తర్వాత ఇంకో పదం మనం బాగా వాడుతూ ఉన్నాం అనమాట, వయలటిలిటీ అని చెప్పి. వయలటిలిటీ అంటే ఏంటంటే అస్థిరత అని. అస్థిరత అంటే అది ఏం చేస్తుందో ఆ చంచలం లేనిది, మార్పు చెందే స్వభావం కలది అని చెప్పి తెలుగులో మీనింగ్ అయితే ఉంది మనకి. సో గోల్డ్ ఏమైనా చేయొచ్చు అనే ప్రిడిక్షన్ అయితే ఉందన్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.